బనకచెర్ల పైన పెద్ద రాజకీయం చేస్తున్నారు. మన పొద్దుగాలనే వార్తలైన వాళ్ళు తెలంగాణలో నీళ్లు దోచుకొని పోవడానికి బనకచెర్ల కనడానికి వాళ్ళు అన్ని రెడీగా అయిపోయారు. డిపిఆర్లు రెడీ చేసుకుంటారు, టెండర్ పిలుస్తారు, అన్నీ చేస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడికి దోచిపెట్టే కార్యక్రమానికి తెలంగాణలో కళ్ళు మూస్తారు. కళ్ళు మూసి దోచుకొని పోరా అంటారు. మరి జనాలకి ఏమైనా కళ్ళు మూసుకపోయినాయా? మహేష్ కుమార్ గౌడ్ అన్నా నువ్వు ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన జనంకి ఏం కళ్ళు మింగలే. జనాలకి కళ్ళు ఉన్నాయి, సాక్ష్యం ఉంది, మాట్లాడడానికి సాక్ష్యం ఉన్నది. ఎజెండాలో అసలు లేనే లేదని చెప్పిన బనకచెర్ల పైన ఫస్ట్ ఎజెండాలో ఫస్ట్ అంశం అదే అనే అంశం బయటకు వచ్చింది. చూసిరు, ఎవిడెన్స్ చూసిరు జనాలు. నమస్తే తెలంగాణ రాసింది. ఇలా హరీష్ రావు గారు మాట్లాడుతుంటే మీకు గుండెలు అవిసిపోతున్నాయి, భయం అవుతుంది. ఎక్కడ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు మళ్ళీపోతారో, ఎక్కడ మీ చేతగానే సన్నాసనం తెలిసిపోతారో, ఎక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు అవుతున్న విషయం బయట పడిపోతుందో అనే ఒక భయంలో మాట్లాడుతున్నారు. మీరు ఏం మాట్లాడినా ఒకసారి చూడండి. బనకచెర్ల బయట సుప్రీంకోర్టు వెళ్తాడట. రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీకి వెళ్ళి పోరాడతామని హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిండు. న్యాయవాదులతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ డిస్కషన్ లో ఉన్నట. ఎవరున్నారు? కేసీఆర్. ఇప్పుడు ఫామ్ హౌస్ లో వండుకున్నోడే కావాలి అని జనం అంటారు కదా, మరి అందుకే ముసలాయన యాక్టివ్ అవుతుంది. ఇక ఏపీకి తెలంగాణ సర్కారు పరోక్షంగా సహకరిస్తుంది. పరోక్షంగా డైరెక్టే ఇంకా పరోక్షం ఎక్కది? బనకచెర్ల లేనే లేదని బనకచెర్ల వచ్చి ముందర కూర్చునే ఇంకా పరోక్షం ఎక్కడిది? నీళ్లు తరలించుకుపోతున్నా సీఎం రేవంత్ ఎందుకు స్పందిస్తలే? మాజీ మంత్రి హరీష్ రావు నీళ్లు ఎక్కడ తరలించకపోయారు? ఎక్కడ అంటే ఆడ నాగార్జున సాగర్లో కానీ లేదంటే పోతిరెడ్డిపాడు కానీ ఈ రెండు ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి డైరెక్ట్ దానికి గండి కొట్టిరు. మన కుండకి రాయి తీసుకొని కొత్త పొక్క పడుతున్నారు. అట్ట నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ పొక్క పెట్టి కూసురు. ఆడంగా పొక్క పెడతా ఉంటే ఇడంగా కుండలో నీళ్ళు నింతా ఉన్నాయి, ఆడంగా పొక్క పెట్టిన కాలంగా తోడుతావు. ఇదే ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. దీన్ని ఎవరైనా అబద్ధం నిరూపించే ధైర్యం ఉంటే చేరి. డే 1 నుంచి 22 నెలలుగా అయితే జరుగుతున్నది. ఇంకోటి ఇది చాలు అన్నట్టుగా, దోషి పెట్టింది చాలు అన్నట్టుగా ఇంకా డైరెక్ట్ చంద్రబాబు నాయుడికి గోదావరి నీళ్ళు దోషిపెట్టే ప్రయత్నం చేస్తుంది. కృష్ణా సరిపోతుంది కదా, గోదావరి దోషిపెట్టే ఏం చేయాలి? కాళేశ్వరం ఊరిపోయిందా రాలే. సుక్క నీళ్ళు కూడా కాళేశ్వరంకి వెళ్ళి మనం వాడుకోవద్దట. కానీ బనకచెర్లకు మాత్రం కఠనీయం అంటారు. ఇప్పుడు మనం వాడుకోవడానికి, మనం తాగని దానికి, కాళేశ్వరం పనికిరాని దానికి సుక్క నీళ్ళు మనకు అవసరం లేనప్పుడు బనకచెర్ల కడితే ఏంది, కట్టపోతే ఏంది, వాడు దోసుకుని ఎందుకు దోసుకోపోతుంది? మనం తాగుతలేం కదా. మనం తాగినప్పుడు మనకు వాడు ఏం చేస్తాం? మనకేం అవసరం? ఇప్పుడు మునగాలు అయిన వాళ్ళు మాట్లాడతారు. జరాగరే హరీష్ రావుది మహిళ కడుక్కునే ప్రయత్నం అట. వీళ్ళకి అడిగిరు. ఇప్పుడు వాళ్ళ మహిళ వీళ్ళు అడుగుతారు. ఇప్పుడు బనకచెర్లపై వెనక్కి తగ్గం, డైరెక్ట్ డిపిఆర్లు ఇచ్చేసుకొని ప్రాజెక్టులు కట్టుకోరని చెప్పేస్తాం. వెనక్కి తగ్గేదే ఉంటుంది ఆ విషయంలో. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోము, ఒక్క చుక్క నీళ్ళు కూడా వాడుకోబోము అని చెప్పాలి. వదులుకోబోము కాదు, ఒక్క చుక్క నీళ్ళు కూడా మేము వాడుకోబోము. కేసీఆర్ జగన్తో చెట్టాపటాలు వేసుకొని తిరగలే. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందే బీఆర్ఎస్ సర్కారు. నిజామాబాద్ లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. శబ్బాష్. ఒక్క నిమిషం ఆగు. మహేష్ అంటే ఇప్పుడు ఏమన్నా ఒక్క చుక్క నీళ్లు కూడా వదులుకోమన్నాడు కదా. ఒక్కటే సెకండ్ తెలిసేదా మాది? ఈయనవే పత్రిక ఇది కూడా. ఈయన సాయంత్రం రాసిండు, ఆయన పొద్దుగాల రాసింది, గంటే తేడా. సేమ్ వార్తను ఒకసారి మైండ్లోకి పెట్టుకొని కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా వాడకున్నా, చుక్క నీళ్లు వాడకున్నా రికార్డు స్థాయిలో పంట పండినది. ఇంకా దీనికంటే సిగ్గుదాపిన ముచ్చట అంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడు? మహేష్ కుమార్ గౌడు చుక్క నీళ్లు కూడా మేము పోనీయమంటాను. నేను ఒక్క చుక్క నీళ్ళు కూడా వదులుకోబోము. ఈయనేం చెప్తాడు? చుక్క నీళ్ళు కూడా మేము వాడుకోబోము, వదులుకోబోము, వాడుకోబోము. మరి పీకనీకనా ఇంకా ప్రాజెక్ట్ కడితే వస్తుంది. మనం ఇప్పుడు నేను నా ఇంట్లో చెరువు కట్టుకున్నా,
అవి నేను తాగుతలేను ఇవన్నీ తాగని అంటాను. ఇది నీ నాన్న సంసారం కూడా దొరుకుతాడా? నీకు దమ్ముంటే నువ్వు వాడుకో, లేదా మూసుకొని పండుకో, అదే రెండే ఉండాలి. ఏదో ఒకటి. అయితే నేను బతకాలి, అయితే వాళ్ళనే బతకాలి. ఇప్పుడు నువ్వు వాడనంటున్నావు, ఓపెన్ చెప్తాను. నిన్ను సుక్క నీళ్ళు కూడా కాలేజీకి వెళ్ళి వాడరు. కాలేజీలో నీళ్లు వాడినప్పుడు వాడు బనకచేర్ల కడితేంది, వాడు చస్తేంది, వాడు ఎట్లా వాడికి పోతేంది, మనకు అవసరం లేనప్పుడు పోనీరు, మరి తాగనీరి. మేము వదులుకోబో వాట మరి పీక్తానుక, మరి అంతా పీకడానిక? వాడనే నీళ్ళే వద్దు మాకు అన్నప్పుడు వాడు కడితే మరి మీకేం చెప్తా. అందుకే బనకచేర్ల మొదటి ఎజెండాలో పెట్టుకొని వచ్చి మయ్య జాగిరని దోసి పెట్టడానికి ఆ ఢిల్లీలో కూర్చొని వచ్చి సంతకాలు పెట్టొచ్చారు. ఎందుకంటే వాళ్ళు వాడే ఉద్దేశం లేదు కదా. వాడే ఉద్దేశం ఏం చేస్తారు, కట్టుకోపోరి మేము చూతేగా ఉన్నాం కదా, మాకు దమాకులో తెలియలేదు కదా, మీరు కట్టుకోరని చెప్పేసి సంతకాలు పెట్టొచ్చారు మునగాన్లు. ఇంకా కృష్ణానది జలవాటాల్లో రాజీ పడకం. అందుకే ఆ కృష్ణానదిలోకి వెళ్ళి పోతిరెడ్డి పొక్కొచ్చిండు. ఈ ఈడంగానేమో మంగళారతి తోలుతాడు నాగార్జున సాగర్లా, అడంగానేమో కుడి కాలువలో తోలుకపోతారు. ఇదే ఈయన వదులుకొని పోరాటం. ఈయన బొచ్చు ఇంత పొడుగు పెంచుకొని సాధించింది కదే, ఇంత పొడుగు పెంచుకొని సాధించింది కదే. కృష్ణా జల వాడమంటే రాజకీయానికి అస్సలు వెనకాడికి వేసేయలేదు, తగ్గేయలేదు. మేము రాజీ పడనే పడం, తోడుకొని పంపిస్తాం. బుద్ధి లేదు. ఆల్మట్టి ఎత్తు పెంపును వ్యతిరేకిస్తున్నాం, బనకచెర్లను ఎట్టి బస్సులో కఠినీయం. ఒక్క నిమిషం ఆగరాజరా. ఈడేమన్నాడంటే బనకచెర్లను ఎట్టి బస్సులో కట్టనీయం అంటాడు. ఈడేం చెప్పింది, కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా వాడుకోకున్నా. ఇప్పుడు దీన్ని ఏమనాలి? అప్పట్లో రాము ఇప్పట్లో రేమో, అప్పట్లో రాము ఇప్పట్లో రేమో అయిపోయింది లెక్క. ఇదే సన్నాసి ఇదే ఐన్స్టీన్ బ్రెయిన్తో చెప్పింది ఏంటంటే నీళ్ళు మాకు అవసరం లేని చెప్పింది. ఇదే ఐన్స్టీన్ బ్రెయిన్ అంటే నీళ్ళు వదులుకోబోమంటాను. అంటే నేను తాగని ఇంకొని తాగనియను, నేను బతకని ఇంకొని బతకనియను. ఇదేంటంటే ఇదేమో చంద్రబాబుకు ప్రేమతోని, ఇదేమో తెలంగాణ జనాలకు పిచ్చోళం చేస్తానికి ఈ డైలాగ్ అనమాట. మనకు తలకాయ లేదు కదా. మరి ఇంకేమంటున్నాడు, 299 టీఎంసీలకు ఒప్పుకున్నది గత సర్కారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 299 ఒప్పుకురని నేను అంటాను. ఆ 299 మనం తాగినాము, మనకు నీళ్ళు వచ్చినాయి, 4 పంటలు పడినాయి. మీరు 299 ఒప్పుకున్నా, 499 ఒప్పుకున్నా, ఏం తప్పుకున్నా మాకు నీళ్ళు ఇవ్వనప్పుడు అది మనకి ఏ ఉపయోగం? మేడి పండు చూడు, మేడమై ఉండు, పొట్ట ఇప్పి చూడుకున్నట్టు కాంగ్రెస్ కూడా అదే కనిపిస్తారు. వీళ్ళు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు, ఇస్తూ నీయనియరు. అందుకే హరీష్ రావు గారు ఏమంటే న్యాయ పోరాటం చేద్దాం, ఈ కాంగ్రెస్ వాళ్ళు దద్దమ్మలు ఇట్నే చెప్తారు కథలు, ఈ సన్నాసులకు నీళ్ళిచ్చే తెలివి లేదు. ఒకనాడు వైఎస్ రాజశేఖర్ అనే దుర్మార్గుడి మోసేతిని లాగి ఆందోళనకు దోచిపెట్టరు, ఇలా చంద్రబాబు నాయుడు తాగుతున్నారు అంతే. అందువల్ల మరి బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తారంటే మరి కేసులు వేస్తారట, కేసులు వేసి వాళ్ళు ప్రయత్నం చేస్తారట.